దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టింది. నీట్ పరీక్షలో లీకుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో దీని మీద ఉద్యమం చేపట్టారు. దీనికి వాంగ్చుక్ లాతో పాటు చాలామంది సామాజిక ఉద్యమకారులు మద్దతు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ మొదటి నుంచి ఈ ఉద్యమం దగ్గరే ఉండి నడిపిస్తున్నారు. అయితే ఈ ఉద్యమం నిన్న ఇవాళ ఉద్రిక్తతకు దారితీసింది. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ఉండడం, కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో నిన్న ఇవాళ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే ఈ లాఠీచార్జ్ ఎంత దారుణంగా ఉందంటే, పోలీసులే చాలా బస్సులు అద్దాలకు ధ్వంసం చేసి విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థులను అడ్డగోలుగా కొట్టారు. ఆడ, మగ అని తేడా తెలియకుండా కొట్టారు. మరోవైపు చాలా అనుచితంగా పోలీసులు రాళ్లు విసిరారు. సాధారణంగా ఉద్యమకారులు రాళ్ళు విసురుతారు. దానికి వ్యతిరేకంగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ఉంటారు. కానీ పోలీసులే రాళ్ళు విసిరారు. సో ఇదంతా చూస్తూ ఉంటే విద్యార్థులపై చాలా అమానుషంగా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది అర్థమవుతుంది. చాలామంది విద్యార్థులు అక్కడికి వచ్చి చాలా బాధను వ్యక్తీకరిస్తున్నారు. ఎందుకంటే ఈ నీట్ పరీక్షలు లీక్ కావడంతో, పేపర్ లీక్ కావడంతో చాలామంది జీవితాలు తారుమారైపోయాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. సో దీని మీద ప్రభుత్వం స్పందించకుండా ఎందుకు ఇలా చేస్తుందనేది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు ఆందోళన జరిగే ప్రతిసారి ప్రధానమంత్రితో సహా చాలాసార్లు స్పందించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సోనం వాంగ్చుక్ గతంలో ఆందోళన చేసినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించి దాన్ని ఆ నిరసనని విరమింపజేశారు. అంతకుముందు వాళ్ళ ఫాదర్ ఉద్యమం చేసినప్పుడు 80స్లో ఇందిరాగాంధీ స్పందించింది. ఆ ఉద్యమాన్ని వాళ్ళ కోరికలు నెరవేర్చారు. సో ప్రభుత్వం స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా సరే, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకో పొత్తు ప్రభుత్వం అయినా స్పందించి నిరసనకారుల మాట వినాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ ఈ ఈ వ్యవహారం చూస్తుంటే ఎంతవరకు వెళ్తుందో అర్థం కావట్లేదు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఈ మేరకు ఇంత దూరం వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్లమెంట్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఆందోళన చేస్తూ వాళ్ళు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ప్రజాస్వామ్యంలో నిరసన చేయడం అనేది హక్కు, బాధ్యత. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇలా తీసుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమం ఇంతవరకు వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, గతంలో అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యువత అంతా కూడా కాక్రోచ్లో వ్యవహరిస్తున్నారు పని పాట లేకుండా అన్నందుకు గాను కాక్రోచ్ పేరు మీద ఒక సోషల్ మీడియా మూవ్మెంట్ని కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక యువకుడు స్టార్ట్ చేశాడు. దీనికి ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు ఈ నీట్ పరీక్షల లీక్కు సంబంధించి, పేపర్ లీక్కు సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్యమం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్తం అయ్యే విధంగా అయిపోయింది. ఎందుకంటే పోలీసులు, ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరిస్తున్నారనేది అక్కడ విద్యార్థులను చూస్తుంటే అర్థమవుతుంది. విద్యార్థులను చాలా అమానుషంగా కొడుతూ ఉన్నారు. చాలా దారుణంగా ఆడవాళ్ళని కొడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ప్రధాన మీడియా ఏది కూడా దీన్ని కవర్ చేయట్లేదు. భారతదేశానికి చెందినటువంటి ప్రధాన మీడియా ఎందుకంటే అంతా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉండిపోయింది కాబట్టి ఎవరు కవర్ చేయట్లేదు. ఇక విదేశాల నుంచి కూడా మీడియా వచ్చి కవర్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమని విద్యార్థులు ఎక్కడికక్కడికి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అక్కడ జంతర్ మంతర్ వద్ద ఎలాంటి నెట్వర్క్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అక్కడ నెట్వర్క్ రాకుండా చేసింది. అయినప్పటికీ అక్కడ మొబైల్లో షూట్ చేసి బయటకు వచ్చి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దీంతో చాలా విషయాలు బయటకు తెలుస్తూ ఉన్నాయి. ఇక అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చాలామంది సహకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రతి ఒక్కరు, అదేవిధంగా సామాజిక ఉద్యమకారులు, ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి సామాజిక ఉద్యమకారులు వెళ్ళి ఆందోళన చేస్తున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ ఉద్యమం ప్రజాస్వామ్యంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది అర్థం కాని ప్రశ్న. దీని మీద ప్రధానమంత్రి సమాధానం చెప్పి మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చెప్పాలి. గతంలో ఒరిస్సాలో రైల్వే ప్రమాదం జరిగింది. రైల్వే ప్రమాదం జరిగితే దాదాపు 150 మంది పైగా చనిపోయారు. చాలా పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదానికి రైల్వే శాఖ మంత్రి వచ్చి దగ్గరుండి అన్నీ మళ్ళీ ఏర్పాట్లు చేసి అన్నీ చాలా బాధ్యతగా వ్యవహరించారు. అప్పుడు ఎవరు కూడా రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎవరు డిమాండ్ చేయలేదు. కానీ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత దాదాపు 18 మంది, 20 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి.
సో, ఇదంతా దీని మీద ధర్మేంద్ర ప్రధాన్ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు లాఠీ చార్జ్ చేయిస్తుంది హోంమంత్రి ఆధ్వర్యంలో జరుగుతది. వీళ్ళందరూ స్పందించాలి. స్పందించి సమస్యకు పరిష్కారం చెప్పాలి. ఏదో కేసు పెట్టాము, అరెస్ట్ చేశారు, జరిగిపోయిందంటే ఇది పరిష్కారం కాదు. దీని మీద ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు వ్యవహారం తీరు చూస్తుంటే ప్రభుత్వం గైడ్‌లైన్స్‌లోనే వాళ్ళెళ్తారు. వాళ్ళే స్వయంగా గా కార్ల అద్దాలు పగలగొట్టి అదేవిధంగా మొఖానికి క్లాతులు కట్టుకొని విద్యార్థుల మీద దాడి చేయడం, రాళ్ళు విసరడం. ఉద్యమకారులు, నిరసనకారులు ఎప్పుడు రాళ్ళు విసురుతారు, తోసుకొని వస్తారు. ఇయన్నీ సాధారణంగా ప్రజాస్వామ్యంలో జరిగాయి. కానీ పోలీసులు ఇక్కడ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులా వ్యవహరిస్తున్నారు. ఇందులో విషయం ఏంటంటే, పోలీసులకు సంబంధమైన కొంతమంది లాఠీలు పట్టుకొని వచ్చి, ఈ కాకరోజు జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వచ్చిన విద్యార్థుల మీద దాడులు చేస్తా ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి పోలీసులు. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇది తీరా చూస్తుంటే 2022లో శ్రీలంకలో ఇలాంటిదే సోషల్ మూవ్‌మెంట్ మొదలైంది. అలాగే నేపాల్‌లో, బంగ్లాదేశ్‌లో ఇలా చాలా దేశాల్లో ఒక సోషల్ మూవ్‌మెంట్ యువత నుంచి పుట్టుకొచ్చి అది ప్రభుత్వం మీదకొచ్చింది. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు, యువతకు ఒక పరిష్కార మార్గాన్ని, మరోవైపు ఈ సమస్యలన్నిటికీ ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నిటిని కూడా చెప్పాల్సిన బాధ్యత పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వానికి ఉంది. కానీ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలన్నీ దీని మీద చర్చ జరగాలని డిమాండ్ చేస్తుంటే దాన్ని కనీసం పట్టించుకోలేని పరిస్థితికి ప్రభుత్వం ఉంది. కానీ ఇదంతా చూస్తుంటే ఉద్యమకారులు, విద్యార్థులు నష్టపోతున్నప్పటికీ ఈ నష్టం ఎక్కడికెళ్తదంటే ప్రభుత్వం మీదకెళ్తది. ఎప్పుడైనా సరే ఒక దేశంలో ఒక పెద్ద ఉద్యమం వచ్చిందంటే చివరికి కూలిపోయేది ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వం దీని మీద చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందనేది నా ఉద్దేశం. థాంక్ యూ.